యెహోవా నా పక్షమునున్నాడో నేను భయపడను. యెహోవా నా పక్షము వహించి ఉన్నాడు, ఆయనే నాకు సహకారి అయి ఉన్నాడు. దావీదు కలిగిన ఒక అద్భుతమైన తాలపు చెవి ఇది. ఈ యొక్క 118 కీర్తనలో 6-7 వచనాల్లో ఈ మాట రాస్తున్నాడు. అందుకే నరులు నన్ను ఏమి చేయగలరు అంటున్నాడు. నా శత్రువులకు గతి నేను ఆశ తీర చూస్తాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మా పక్షముగా ఉన్నాడు కాబట్టి. అందుకనే గొలియాతుని వేరేగా చూడగలిగాడు. గొలియాతుని చాలా సులువుగా చూడగలిగాడు. ఎందుకంటే మా పక్షముగా ఉన్నవాడు గొప్పవాడని, గొప్ప నిశ్చేతను కలిగి ఉన్నాడు. దేవుడు అదే నిశ్చేతను నూతన నిబంధనలు మనకిస్తున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటున్నాడు. ఈ యొక్క రోమిలికి రాసిన పత్రిక 8:31లో మీ పక్షముగా దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అంటున్నాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొని వచ్చి ఆ యొక్క ఊరంతా ఒకవైపు, ఈవిడ ఒక్కతే ఒకవైపు ఉన్నది, మరణానికి అంచుల్లో ఉన్నది. ఆ టైంలో యేసయ్య తనని క్షమించి తన పక్షంగా నిలబడి ఉండగా ప్రతి పరిస్థితి నుంచి దేవుడు విడిపోయి, ఈ ప్రపంచం అంతా ఒకటైపోయి మనం ఒక్కడమే ఒకటైపోయినా దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడు, మన జీవితాన్ని జయించేవాడు ఎవడున్నాడు, ఆయనే మన జీవితానికి మూలమై ఉన్నాడు. మన పక్షము వహించి మన అన్ని పరిస్థితుల్లో మనకి నెమ్మదినిచ్చేవాడై ఉన్నాడు, విజయమునిచ్చేవాడై ఉన్నాడు, అద్భుతమైన రీతిలో నడిపించేవాడై ఉన్నాడు. ఆమేన్.